రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును, అమ్మమ్మ ఏంటమ్మా, రొట్టె ద్రాక్షారసంలో మీరు చేయేస్తున్నారు. మీరు చేయవలసిన పని ఏంటి? వాక్యం చెప్తున్న పని ఏంటి అని అంటే, ఆయన మరణమును ప్రచురపరుచుదురు. ఎందుకు ఆయన మరణాన్ని ప్రచురపరచాలి? ఏమ్మా వింటున్నారా? ఎందుకు? రొట్టెలో చెయ్యేసినంత మాత్రాన చిన్న రొట్టె మొక్కిస్తారు, ఓ చుక్క ద్రాక్షారసం ఇస్తారు, అది తాగేసి ఆయన మరణాన్ని మేము ప్రచురపరచాలా? ఎందుకు అని అంటే, పాత నిబంధనలో ఒక సందర్భం ఉంది. క్రొత్త నిబంధనలో ఏం జరిగినా దాని బ్యాక్గ్రౌండ్ పాత నిబంధనలో ఉంటుంది. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, పాత నిబంధన అంతయు ఛాయయే. ఏంటా ఛాయ అంటే తీద్దాం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. ఇజ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు వచ్చిరి, విని ఏం పడ్డారు? ఇశ్రాయేలీలందరూ భయపడుతున్నారు. అమ్మ సమయం అయిపోయింది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఇశ్రాయేలీలందరూ భయపడుతున్నారు. ఇక్కడ కూర్చున్న వారికి కూడా ఏదో ఒక భయం ఉంటుంది. ఏమీ లేదు పాస్టర్ గారు, ఇదంటే అబద్ధం. దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి భయపడొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి ఈ దినం నుంచి ఆ వాగ్దానమును స్వతంత్రించుకుంటాం కాబట్టి ఓకే. ఇంతవరకు ఏదో ఒక భయం, శత్రువు గురించిన భయం ఉంది. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల సర్దారులను చూసి భయపడతా వాళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చారు. ఆ కింద వచ్చిన వాళ్ళు ఉంటే వద్దులేండి, చెప్పేస్తాను. సమూయేలు చదవండి. సమూయేలు దగ్గరికి వచ్చారు. 9వ వచనం. సమూయేలుకు మనవి చేశారు, ప్రార్థన చేయి సమూయేలు ప్రవక్త గారు అని. పాలు విడువని, జాగ్రత్త, పాలు విడువని గొర్రెను తీసుకొచ్చి అంటే ఏం చేశారు? బలిచ్చేశారు. దేనిని? జాగ్రత్తగా, పాలు విడువని లేత గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన మంచి యవ్వనం, ముసలోడు కాదు, ముతకోడు కాదు, నాకులాగా వయసుడిగిపోయినోడు కాదు, లేత మొక్కవలే ఉన్నాడు. 53 యెషయా గ్రంథం 1వ వచనం 2వ వచనం. ఏమండి? లేత మొక్క. ఇక్కడ కూడా ఈ గొర్రె పిల్ల పాలు విడవలేదు. దీన్ని తీసుకొచ్చి ఏం చేశారు? సర్వాంగ బలి అంటే నరికేశారు, చంపేశారు, రక్తం చిందించారు. చిందించిన తరువాత వీరికి ధైర్యం వచ్చింది, వీరికి విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పరే? హల్లెలూయా. ఎందుకు మరణాన్ని ప్రచురించాలి పాస్టర్ గారు అని అంటే, ఆ మరణం వలన నీకు విజయం వచ్చింది, ఆ మరణం వల్ల నీ భయం పోయింది, ఆ మరణం వలన నీకు యేసు ప్రభు పోలిక వచ్చింది, ఆ మరణం వల్ల నీకు అద్భుతం జరిగింది, ఆ మరణం వలననే నీకు ఖ్యాతి, మంచి పేరు. అందుకని పౌలు గారు అంటాడు, ఈ రొట్టెలో చేయి వేస్తున్నప్పుడు, ఈ రక్తం ద్రాక్షారసాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఏమనాలి అని అంటే, శత్రువా నువ్వు నన్ను భయపడుతున్నావు కదా, ఇదిగో రొట్టె, ఇదిగో ద్రాక్షారసం, నా కొరకు ఒక ఆయన బలైపోయాడు, నా కొరకు ఒక ఆయన చనిపోయాడు, మరణం అయిపోయి తిరిగి లేచాడు, నీకిక నీ దినములకి సమాప్తం అయిపోయినాయి అని చెప్పాలి మనం. ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఆ సాతానికి చెప్పాలి, బాబు మిస్టర్ లూసీ, నీ శక్తి అంతా పోయిందిరా, నా దేవుడు నా కోసం చెప్పాలి, ప్రాణం పెట్టాడు. అందుకు సాక్షే ఈ రొట్టె. ఈ రొట్టె తీసుకున్నప్పుడు, ద్రాక్షారసాన్ని తాగినప్పుడల్లా ఆయన వచ్చు పర్యంతం, ఎప్పుడు ఆక ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రెండో రాకడికి వస్తారే, అప్పుడు వరకు ఆయన మరణాన్ని మనం చెప్తా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు ఏదైనా అద్భుతం జరగాల, యేసయ్య నా కొరకు మరణించాడు, రక్తం చిందించాడు అపవాది, నువ్వెవడోరా అడ్డుకోవడానికి అని చెప్పాలి మనం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇమ్మానుయేల్ గారు ఉన్నారు, పనులు రావట్లేదా, నువ్వెవడోరా నా పనులు పట్టుకోవడానికి? యేసు ప్రభు నా కోసం మరణించాడు,
నీ కూరలు పీకేశాడు, మరణపు ముళ్ళు విరిచేశాడు అని మనం చెప్పాలి. మనం చెప్పమనం, అదే బాధ. మీ అందరికీ కాళ్ళు పట్టుకుని నేను బ్రతివులాడుకునేది ఏంటంటే, నీకేదన్నా పని అడ్డుపడుతుందా నువ్వు చెప్పు. ఇదిగో రక్తం, ఇదిగో రొట్టె, నా కోసం చచ్చిపోయాడు ఆయన. విజయోత్సాహంతో తిరిగి లేచాడు ఆయన. నువ్వెవరు నా ఆశీర్వాదాన్ని ఆపటానికి? నువ్వు బల్లం తీసుకున్నప్పుడు ఏదో ఆచార్యయుక్తంగా సరే తీసుకోవాలి కదా, తీసుకోకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటాడు, తీసుకోకపోతే నా భార్య తప్పు చేశాడు వీడు, అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత తోలు తీసేస్తుంది, ఎందుకు తినేసావనుకో, గొడవ ఉంటుంది అనుకో, తీసేసుకుంటావు అనుకో, నీకు ఇబ్బంది. ఇది నువ్వు తీసుకున్న ముట్టుకున్న మరుక్షణం 1000 ఏనుగుల బలం నీకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆషామాష కాదండి. ప్రసాదం తినొచ్చా, ప్రసాదం తినకూడదా తర్వాత సంగతి. అసలు ఇది అన్యుడనేవాడు ముట్టుకోకూడదు. అక్కడ దాకా ఎందుకు, సంఘంలో ప్రతి ఒక్కడు దీన్ని ముట్టుకోరాదు. దీన్ని ముట్టుకోవాలంటే ఒక క్వాలిఫికేషన్, ఒక యోగ్యత ఉండాలి. ఏంటో యోగ్యత? నువ్వు రక్షించబడిన వాడికి ఉండాలి, నువ్వు వివేచించుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలి, అప్పుడు దీంట్లో చెయ్యాలి, అపవాదికి చెప్పాలి. ఆమేన్. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇదేమైనా ఖర్చు పెడుతున్నావు నువ్వు? ఏమీ లేదు. ఆయన రక్తం నీ మీద ఉంది, ఆయన కృప చెప్పాలి. మనం చదువుకున్న 6వ వచనం 33వ కీర్తన, ఆకాశమంతా 108వ కీర్తన 6వ వచనం, ఆయన ఆకాశము కంటే ఉన్నతంగా ఉంది ఆయన కృప. ఆ కృప చొప్పున ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు విజయం ఇచ్చాడు. నీకు ఇది పట్టుకున్నావు. ఇక నువ్వు ఈ మే నెలలో ఇది పట్టుకున్నావు కదా, పట్టుకున్న దగ్గర నుంచి మే నెలే కాదు, ప్రభువు మనల్ని పిలిచేంత వరకు దీని ప్రభావం మన మీద పని చేస్తానే ఉంటుంది, చేస్తానే ఉంటుంది, చేస్తానే ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నా కానీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. అంత పవర్ఫుల్ ఇది. అది గమనించి ఈ రొట్టెలో చేయవేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 1-2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. కళ్ళు